ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత. మనము నిన్నటి వరకు ఆదికాండము 38వ అధ్యాయం వరకు విని ఉన్నాము. ఈరోజు 39వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఈ 39వ అధ్యాయంలో పోతీఫరు గారి యొక్క ఇంటి విచారణకర్తగా యోసేపు గారిని నియమించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. యోసేపు గారిని ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షకుడు, సేనాధిపతి అయిన ఒక ఐగుప్తీయుడు ఎవరు? పోతీఫర్ అండి. అక్కడ ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు? ఇష్మాయేలీల దగ్గర నుంచి యోసేపు గారిని కొన్నట్లు మనము ఇక్కడికి చూసి ఉన్నాం అనమాట 38వ అధ్యాయంలో. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీయుని ఇంట ఉన్నట్లు మనము చూడవచ్చు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే అతను చేసే ప్రతి పనిలోనూ దేవుడు విజయం అనేది ఇచ్చినట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. అప్పుడు యజమానుడికి యోసేపు మీద కటాక్షము కలిగిద్దండి. ఇక అక్కడ అతని యొద్ద పరిచర్య చేసేవాడిగా ఉంటారనమాట. అప్పుడు ఇక ఏం చేస్తారు? రాజుగారు యోసేపు గారిని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగిందంతా యోసేపు గారి చేతికి అప్పచెప్తారు. అప్పుడు యోసేపు గారి చేతికి అప్పచెప్పినప్పుడు ప్రతి ఒక్కటి ఇక ఏం జరగాలన్నా యోసేపు గారు విచారణ చేస్తూ పని జరిగిస్తూ ఉన్నారండి. ఎందుకు? యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి యోసేపు గారికి. యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించినట్లు మనం ఈ అధ్యాయంలో కూడా చూడవచ్చు. ఎక్కడెక్కడ ఇంటిలో కానీ పొలములో కానీ అతను కలిగిన సమస్తములోనూ యెహోవా ఆశీర్వదించినట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. కాబట్టి సమస్తము యోసేపుకి అప్పగించి రాజుగారు ఏం చేస్తున్నారు? ఓన్లీ ఆహారం తినడానికి తప్ప తనకేమి ఉన్నదో లేదో కూడా విచారించేవాడు కాదనమాట. యోసేపు గారు మొత్తం చూసుకుంటూ ఉన్నారు. యోసేపు గారు ఎలా ఉన్నవారంటే రూపవంతుడును సుందరుడై కూడా ఉన్నట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. అయితే ఇక పోతీఫర్ గారు ఒక భార్య ఏమైందంటే యోసేపు గారిని కన్ను వేసిద్ది అనమాట యోసేపు గారి మీద. ఎలా అయినా అతనితో శయనించాలని అడిగితే యోసేపు గారు ఒప్పుకోరనమాట. ఒప్పుకోకపోతే అతను ఏమంటారో తెలుసా అండి? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేను ఎలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను అని పోతీఫర్ గారి యొక్క భార్యతో చెప్తారండి యోసేపు గారు. ఇక్కడ మన యోసేపు గారు పాపమునకు దూరముగా పారిపోయినట్లు మనం నేర్చుకొనవచ్చును. కాబట్టి ఇక ఆమెతో క్షీణించడానికి ఉండటానికి కూడా ఆయన ఒప్పుకోలేదు యోసేపు గారు. ఇక అలా ఉండగా ఒకరోజు అతను పని మీద ఇంట్లోకి వస్తే ఆమె ఏం చేసిద్దంటే ఆయన వస్త్రం పట్టుకుని నాతో క్షీణింపమని అడిగితే అప్పుడు యోసేపు గారు తన వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోతాడు. చూసారండి పాపమునకు దూరంగా ఏ విధంగా పారిపోయి ఉన్నాడో. ఎందుకు? దేవుని భయం కలిగిన వాడు కాబట్టి పాపానికి దూరంగా పారిపోయినట్లు మనము చూడవచ్చు అనమాట ఈ అధ్యాయంలో. అలాగే ఇక ఇక్కడ ఏం చేసేసిద్దంటే ఇంకా పోతీఫర్ భార్య ఇంకా ఆయన వస్త్రం ఆమె చేతిలో ఉంది కదా, దాన్ని చూసి వెంటనే మనుషులను పిలిచి చూడండి మనల్ని ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నారు కదా, నాతో శయనించాలని వచ్చా, నేను పెద్ద కేక వేశాను. ఇక ఇక్కడ నుంచి పారిపోయాడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి అని చెప్పగానే ఇంకా ఇంటి యజమానుడు వచ్చే వరకు ఆయన వస్త్రాన్ని ఆమె దగ్గరే ఉంచుకునేది అనమాట. ఇక ఇది జరిగిందంతా ఇది రాసుకున్న కథే కదా, ఇదంతా జరిగిందేమి ఇది కాదు కదా. కానీ ఆమె చెప్పగానే ఆయన భార్య చెప్పింది మొత్తం భర్త విని ఇక కోపపడిపోతాడు అనమాట. ఆయన మీద యోసేపు గారి మీద. ఒక హెబ్రీయుడు ఇలా చేస్తారంటే, హెబ్రీయుడు అంటే ఎవరంటే యాకోబు అబ్రహాం గారి సంతతి నుండి వచ్చిన వారు అన్నమాట. అద్దరి నుండి వచ్చిన వారని కూడా మనము అర్థం చూసుకోవచ్చు. కాబట్టి హెబ్రీయుడే ఇలా చేస్తున్నాడు మనల్ని అవమానించడానికి అని చెప్పగానే ఇక ఆయన కోపం వచ్చేసి పోతీఫర్ గారు ఏం చేస్తారంటే రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయిస్తారన్నమాట. ఇక అక్కడ చెరసాలలో ఉంటే యెహోవా అక్కడ కూడా యోసేపు గారికి తోడుగానే ఉన్నట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. కాబట్టి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్ష కలిగేటట్లు కూడా యెహోవా దేవుడు చేసినట్లు మనము ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఆ చెరసాల అధిపతి చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగిస్తారు. ఇక అక్కడ ఏం చేయాలన్నా కూడా యోసేపుగా చెప్పినట్లే జరుగుతూ ఉండేది. ఎందుకు ఇదంతా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. అక్కడ ఇంటి మీద అధికారము అప్పగించిన వారై ఉన్నారు, ఇక్కడ చెరసాల్లో కూడా అతనికి అప్పగించిన వారే మనము చూడవచ్చు
చూడవచ్చు అనమాట. కాబట్టి అతను ఏమి చేసినా కూడా అతనికి అంతా యెహోవా సఫలం చేసినట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. కాబట్టి ఈ అధ్యాయంలో ఏమిటంటే యోసేపు గారు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవించినాడు కాబట్టి యెహోవా యోసేపునకు తోడై ఉండినట్లు అతను వర్ధిల్లింపజేసినట్లు మనము ఈ అధ్యాయంలో చూసుకోవచ్చు. ఎలాగూ పాపమునకు దూరముగా పారిపోయే స్థితిలో ఉన్నారు, అలాగే దేవునికి లోబడి దేవుని మాటకు లోబడినట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవుని మాటకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి పాపమునకు దూరముగా పారిపోయే మనసు కలిగి జీవించినట్లయితే మనల్ని కూడా మన కుటుంబములను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి వర్ధిల్లింపజేస్తారు. కాబట్టి ఈ అధ్యాయమును బట్టి మనము కూడా అలాంటి జీవితంలో అనుభవిస్తూ అనేక దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.